అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇచ్చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ను ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను, మేము కూడా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని విలువ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి. ఈయన అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి, ఆయన కూడా చెప్తాడు. తర్వాత కూడా మిగిలిన అందరూ కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన. ఐ థింక్ అప్డేట్ టైమింగ్ ఏమైనా పెడతారేమో, ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి. రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా 11 to 1 అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ గమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఈయన ఇవ్వాలనుకున్నవన్నా ఇవ్వచ్చు, లేదా ఒక 1/2 hour 1 hour టైం పెట్టి 11 to 12 అది పెట్టండి, ఎక్కువ కూడా అనవసరం. ఒక 1 hour పెట్టేస్తే ఎనీబడి కెన్ జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది. ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రీడి ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమ్మీడియట్ పంపించేద్దాం. వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి ఇచ్చేయండి, కలెక్ట్ చేస్తాను. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి ఉద్దేశం. ఓకే దెన్, థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి ప్లీజ్ కూర్చోండి. ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పని లేదు. పిలుపుచ్చే పరిస్థితుల్లో వాటిని విభూతి చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవ్రీడే లెవెల్కి షార్ప్ లెవెల్కి ఇంట్లోకి వచ్చేసేసి మీకు ఉన్నటువంటి అనుభవాన్ని విభూతి చేసుకోవాల్సిందిగా కోరుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలు పసుపు పరిస్థితి కాబట్టే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రత్యేక ప్రభాకరణ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా కూడా ఫోన్లో మాట్లాడచ్చు. ఆ ఫోన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాం. పెద్దలు అప్రెడ్డి సార్ గారు